అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 13వ తేదీ ఆదివారం రోజు కన్యా రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజు కన్యా రాశి వారికి కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. పట్టిందల్లా బంగారమేనా అన్న విధంగా పూట పూటకు యోగాలు పెరుగుతూ వెళ్తున్నాయి. ఏవైనా కీలకమైన వ్యవహారాలు ఉంటే వాటిపై శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేస్తే శుభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ సమయంలో మీరు నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు. వ్యవహారాల పరంగా కూడా కాలం బాగుంది. ప్రతి చిన్న విషయాన్ని కీడించి మేలించాలి అన్న విధంగా ఆలోచిస్తారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారపరమైన అంశాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తూ ఉంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షల కోసం కష్టపడి చదివే ప్రయత్నం చేస్తారు. అయితే ఈరోజు మీరు ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. మొత్తం మీద చెప్పాలంటే ఈ ఆదివారం కన్యా రాశి వారికి మంచి జ్ఞాపకాలను అందిస్తుంది. అలాగే హాయిగా సాఫీగా సమయాన్ని గడుపుతారు. కన్యా రాశి వారికి ఈ ఆదివారం రోజు యొక్క తారాబలం గమనిస్తే ఉత్తరా నక్షత్రం వారికి విపత్తార ఉంది. ఇది మీకు అంత శ్రేయస్కరం కాదు. బయటి కార్యక్రమాలు అంత తేలికగా పూర్తి కావు. పనులన్నీ వాయిదా జోనుల్లో నడుస్తాయి. ఇక హస్త నక్షత్రం వారికి సంపత్తార కాబట్టి ఈరోజు మీ ప్రయాణాలు, కీలకమైన వ్యవహారాలు అన్నీ కూడా సానుకూలపడతాయి. అలాగే చిత్తా నక్షత్రం వారికి జన్మతార కాబట్టి మీరు ఆరోగ్యం విషయంలో, తమ వ్యక్తిగత పనుల విషయంలో, ఉద్యోగ మరియు ఆరోగ్యపరమైన అంశాల్లో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు కన్యా రాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఎప్పుడైనా సరే ఆదివారం వచ్చిన రోజున మన కంటికి కనిపించే సూర్యదేవుడిని సాక్షాత్తు నారాయణమూర్తిగా భావించి మహావిష్ణువును పూజించాలి. ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయ పారాయణం చేసి తరువాత గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసుకొని నెయ్యి పోసి మహావిష్ణువు ముందు దీపాలు వెలిగించి నమస్కారం పెట్టుకొని స్వామివారికి మీ కష్టం చెప్పుకుంటే ఆ కష్టం తప్పకుండా తీరిపోతుంది. అలాగే శత్రువుల బాధ దూరమవుతుంది. ఆపదలు తొలగిపోతాయి. మర్చిపోకుండా స్వామివారికి తులసి దళాలను భక్తిపూర్వకంగా సమర్పించండి. అంతా శుభమే కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, ధనాకర్షణ కోసం, అలాగే ముఖంలో కాంతి పెరగడానికి, అందం పెరగడానికి అప్పుడప్పుడు ఈ పరిహారాన్ని పాటిస్తూ ఉండండి. ఒక రాగి పాత్రలో కానీ లేదా మట్టి కుండలో కానీ పాలు పోసి అందులో కొన్ని బియ్యం వేసి అలాగే కొంచెం పసుపు, కుంకుమ మరియు పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని ఇంటి బయట వెన్నెల వచ్చే చోట రాత్రంతా నిల్వ చేయండి. అలాగే మరోవైపు ఒక పళ్ళెం తీసుకొని దానిలో పాలు పోసి మధ్యలో మట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగించి పూజ గదిలో ఉంచండి. అలాగే అదే సమయంలో కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ పరిహారం మీరు ఎప్పుడు చేసినా సరే సాయంత్రం వేళ చేయండి. ఆ తరువాత ఉదయాన్నే నిద్రలేచి బయట ఉంచిన పాలల్లో ఒక చుక్క పాలను నుదిటిన ధరించండి. ఇలా చేస్తే కెరియర్ పరంగా అభివృద్ధి ఉంటుంది. ధనాకర్షణ పెరుగుతుంది. అందంగా కూడా ఉంటారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.